గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా మార్చ్ 30వ తారీఖు నుండి 2025 మార్చ్ 30వ తారీఖు నుండి 2026 మార్చ్ 18వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ వృషభ రాశి వారికి ఆదాయ వ్యయం, రాజపూజ్య అవమానాల గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మీకు ఈ సంవత్సరంలో ఆదాయం అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి. ఖర్చులు కూడా పెద్దగా ఉండవు. ముఖ్యంగా మీకు అదృష్ట సమయం ఎప్పటి నుండి అంటే 2025 మే 14వ తారీఖు తర్వాత నుండి మాత్రం వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకి పురుషులకు ఇద్దరికీనండి ఈ ఫలితాలు అనేవి ఇద్దరికీ వర్తిస్తాయి. మంచి యోగవంతమైనటువంటి కాలం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి కానీ మీ జీవన విధానంలో ఉన్నతిని పొందటానికి కానీ మే 14వ తారీఖు తర్వాత నుండి అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు అతి చక్కటి విజయాలు అనేవి ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు వారి ఆరోగ్యం గురించి వారు ఆలోచించుకుంటారు. ఈ సంవత్సరంలో మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఆలోచించడం మొదలు పెడతారండి. చెడు వ్యసనాల నుండి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వృషభ రాశి వారు గనక తాగే అలవాటు ఉన్న వారికి, లేదా సిగరెట్ కాల్చే అలవాటు ఉన్నా, లేదా బెట్టింగులు పెట్టడం కానీ ఇతర ఎటువంటి చెడు అలవాట్లు ఉన్నా వాటి నుండి బయటకు వచ్చే అవకాశాలు అనేవి ఈ సంవత్సరంలో ఉంటాయి. అయితే అది మీ మెంటాలిటీ బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి. ఈ రాశి వారికి సంవత్సరంలో మెయిన్గా గురుబలం అనేది ఉంటుంది. కాబట్టే అదృష్టం మొత్తం వృషభ రాశి వారిదే అన్నట్లుగా ఉంటుంది. రాహుకేతువుల యొక్క సంచారం కూడా మీకు కలిసి వస్తుందండి. ఎప్పటి నుండి? మే మాసం తర్వాత నుండి. మే 14వ తారీఖు తర్వాత గురువు యొక్క స్థాన మార్పు ఉంటుంది. 18వ తారీఖు తర్వాత రాహు యొక్క స్థాన మార్పు అనేది ఉంటుంది. వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, ఉద్యోగ విషయంలో కానీ సంతోషకరమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అవలీలగా సాధించగలుగుతారు. గురుబలం ఉంటే చాలండి. మిగిలిన ఏ గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా గురుబలం కనుక మనిషి పైన ఉందనుకోండి, ఎలాంటి సమస్యనైనా సరే దాటవేయగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి మనోధైర్యం కొండంత అండగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, లేదా ఉద్యోగం చేస్తూ వేరే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారికి వారి ప్రయత్నాలు అనేవి సఫలం అవుతాయి, అంటే అనుకూలంగా ఉంటాయి. రాజకీయాల్లో ఉండేవారికి ఉన్నతాధికారుల నుండి అనుకూల వార్తలు అయితే ఉంటాయండి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అని చెప్పవచ్చు. నామినేటెడ్ పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి. అధిష్టానం నుండి గౌరవాన్ని పొందుతారు. కష్టానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది అని చెప్పవచ్చు. 2025 మే 14వ తారీఖు నుండి 2025 అక్టోబర్ 19వ తారీఖు వరకు సంతాన లాభాలు పొందటానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకి, పురుషులకి కూడా వివాహ ప్రయత్నాలకి కూడా గురుబలం అనేది తోడుంటుందండి. కుటుంబానికి సంబంధించి సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. బంధువర్గం వారి ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 5వ తారీఖు వరకు సోదర వర్గం నుండి కానీ, సోదరీ వర్గం నుండి కానీ బాగా లాభపడతారు ఈ వృషభ రాశి వారు. వారి వలన యోగవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పవచ్చు.
భాతృవర్గం వారితో ఏర్పడిన గతంలో సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అంటే 2025 అక్టోబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు మధ్య కాలంలో సమస్యలన్నీ కూడా సమసిపోతాయని చెప్పవచ్చు. గురుగ్రహం యొక్క ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశిలో జన్మించి పెళ్లి కాక ఎవరైతే బాధపడుతున్నారో వారు మే 14వ తారీఖు తర్వాత గట్టి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే గురుగ్రహం యొక్క ప్రభావంతో గురు బలంతో పెళ్ళయ్యే అవకాశాలు ఉంటాయండి. ఈ ఏడాది వ్యాపారస్తులకి కూడా యోగవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి వస్తుందండి. రిటైర్ అయిన వ్యాపారస్తులకి కూడా కలిసి వస్తుంది. నూతన వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయి. గృహ నిర్మాణ రంగంలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరాస్తిని వృద్ధి చేసుకోగలుగుతారండి. భూములను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు లాభపడతారు. ఒకవేళ గతం నుండి ఏమైనా పరిష్కారం కాని తగువులు కనుక ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో గురుబలం మొదలైనప్పటి నుండి కనుక మీరు ప్రయత్నాలు చేసినట్లయితే రాజీ ప్రయత్నాలకు మాత్రం ఈ కాలం అనేది అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. 2025 డిసెంబర్ 6వ తారీఖు నుండి 2026 అంటే వచ్చే సంవత్సరం మార్చ్ 18వ తారీఖు వరకు మీకు ఆర్థికంగా ఇంకా బాగుంటుంది. ఆశించిన విధంగా ధన సంపాదనను నిల్వ చేసుకోగలుగుతారండి. వాహనాలు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నా, భూములు కానీ స్థిరాస్తులు కానీ ప్లాట్లు కానీ ఇలాంటివి కొనుగోలు చేయాలి అనుకుంటున్నా సరే ఇది అనువైన కాలంగా చెప్పవచ్చు అండి. రాహుగ్రహం వలన కూడా ఈ సంవత్సరంలో ముఖ్యంగా 2025 మే 18వ తారీఖు తర్వాత అతి చక్కటి లాభాలను చూస్తారు వృషభ రాశి వారు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కష్టంతో సులువైన ధనార్జన కలుగుతుంది అని చెప్పవచ్చు. అయితే వృషభ రాశిలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రాహువు గురువు వీరందరూ కూడా మీ పర్సనల్ చార్ట్లో కూడా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి టైమ్ ఆఫ్ బర్త్ బట్టి లగ్న కుండలి ఉంటుంది కదండి. లగ్న కుండలిలో కనుక అనుకూలంగా ఉన్నట్లయితే ఇంత చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఒకవేళ లగ్న కుండలిలో రాహు కానీ గురువు కానీ శని కానీ అనుకూలంగా లేనట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు. అయితే వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో ఆహారపు అలవాట్లపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలండి. లేదంటే ఊబకాయ సమస్యలతో బాధపడవలసి వస్తుంది. ఒబిసిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మార్చ్ మాసం తర్వాత శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఇక కేతుగ్రహం యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే కేతుగ్రహం వల్ల లాభ వ్యయాలు అనేవి సమానంగా ఉంటాయండి. మీ వ్యక్తిగత జాతకంలో కనుక కేతు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనుకోండి, ముఖ్యంగా 4వ స్థానంలో లేడు అనుకోండి, వారికి సంవత్సరంలో సంతానాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక కేతుగ్రహం అనుకూలంగా లేనట్లయితే ఈ సంవత్సరంలో సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశే ఎదురవుతుంది. ఈ ఒక్క సంతాన విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో కేతువు ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి అంతా అనుకూలమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తాడు. శని భగవానుడి యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నారో, దూర ప్రాంతంలో నివాసం ఉంటున్నారో, పరదేశాలలో పౌరసత్వం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అంటే గ్రీన్ కార్డుల కోసం కానీ వీసాల కోసం కానీ ఇలా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం అనేది అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే ఐరన్ బిజినెస్ కానీ నల్లటి రంగు వస్తువులకి సంబంధించిన వ్యాపారాలు కానీ వ్యవసాయాలు కానీ ఇలా ఎవరైతే చేస్తున్నారో ఈ సంవత్సరంలో అతి చక్కటి లాభాలు అయితే ఉంటాయండి. అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు విహారయాత్ర ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ లేదండి. శని అనుకూలంగానే ఉన్నాడు. విద్యార్థులకు ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే విద్యార్థులు ఈ సంవత్సరంలో మంచి ఫలితాలను పొందుతారండి. జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే మే 14వ తారీఖు తర్వాత గురువు అనుకూలంగా ఉన్నాడు. గురుబలం అనేది బాగుంది కాబట్టి ఉన్నత చదువులు అనేవి చదువుతారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న వారికి కూడా ఇదే అనువైన సమయంగా చెప్పవచ్చు. ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా కష్టపడి ఎవరైతే చదివి పరీక్షలు రాస్తారో వారికి ఆశించిన ఫలితాలు అనేవి ఉంటాయి.
అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మాత్రం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో విశేష యోగ కాలంగా చెప్పవచ్చు. కుటుంబంలో మీ మాటకు కాస్త గౌరవం అనేది పెరుగుతుంది. ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే మహిళలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యక్తిగత జాతకం కూడా బాగున్నట్లయితే ఈ సంవత్సరంలో ఉన్న గ్రహ అనుకూల సంచారంతో మీ మాటకు తిరుగుండదు అని చెప్పవచ్చు. అంటే మీ జాతకంలో ప్రమాదకరమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, కుజదోషం కానీ లేదా కాలసర్ప దోషం కానీ ఇలాంటివి ఏమీ లేకపోయినా, గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నా ఈ సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా వృషభ రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే అనుకూలమైనటువంటి ఫలితాలను అనేవి చూస్తారండి. ఎదుటివారికి ఆకర్షణీయంగా కనిపిస్తారు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మే మాసం తర్వాత వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆటల రంగంలో ఎవరైతే ఉన్నారో, స్పోర్ట్స్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. క్రీడలలో విజయాన్ని సాధిస్తారు. పతకాలు, బహుమతులు, సన్మానాలను పొందుతారు. కాబట్టి వృషభ రాశి వారి సంవత్సరంలో ఏ విషయంలోనూ భయపడవలసిన అవసరం లేదండి. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం మీ జాతకంలో, మీ పర్సనల్ జాతకంలో కేతు అనుకూలంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నాడా చూసుకోండి. అనుకూలంగా ఉంటే ఈ సంవత్సరంలో సంతాన సంబంధిత శుభవార్తలను వింటారు. ఒక పక్క శని అనుకూలిస్తున్నాడు, గురువు అనుకూలిస్తున్నాడు, కేతు 50% అనుకూలంగా 50% ప్రతికూలంగా ఉన్నాడు, రాహు అనుకూలిస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వారు ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా. అలాగే ఈ 2025 సంవత్సరంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ రాశుల వారికి వివాహ యోగం ఉంది, ఏ రాశుల వారికి సంతాన యోగం ఉంది, నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయో ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.